బ్రేకింగ్ న్యూస్ సంతకముందు బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక లేకపోతే 48 గంటల్లో బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రకటనలు హద్దుమీరాయంటూ కూడా మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ విభాగంపై కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ కు పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. ఇక చౌకబారు ఆరోపణలతో బండి సంజయ్ మరింత దిగజారారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక అంతకుముందు బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే 48 గంటల్లో బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రకటనలు హద్దుమీరాయంటూ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ విభాగంపై కనీస పరిజ్ఞానం లేదంటూ విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ కు పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. చౌకబారు ఆరోపణలతో బండి సంజయ్ మరింత దిగజారారంటూ అసహనం వ్యక్తం చేశారు.